గోపి అన్నానికి వెళ్ళదప్పోలా నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. గోపి మీ అన్నయ్య ఎక్కడ? పొలంలో ఉన్నాడు వదినా. మరి నువ్వు వచ్చేసావే? అన్నయ్యకు భోజనం తీసుకెళ్ళొద్దు పాప. దొరగారికి ఇంతలోనే ఆకలింది కాబోలు. అవును, నువ్వు పొలంలో పనిచేస్తే తెలుస్తుంది. అబ్బో అన్నయ్య గారి మీద మాట పడినెవరు? ఈ వేషాలు మన దగ్గర సాగు. చాలే వైని బడాయిలు వలేసి పట్టేసావు గాని లేకపోతే నీకు దొరికేదల్లే. ఒక్కసారి ఏమిటి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పట్టుకుంటా. ఏమిటి బావా? ఇంకా ఎంతకాలం ఇలా మెరుపులా వస్తావు, పిడుగులా మాయమవుతావు. అందులోనే ఉంది బావా అందం ఆనందం అంతా. బావా ఇలా చాటుమాటుగా కలుసుకోవడంలో ఎంత సరదా ఉందో నీకు తెలుసా? ఏం తెలియడమో ఏమిటో. ఆకు కదిలితే నువ్వు వచ్చావని, కోయిల కూస్తే నువ్వు పిలిచావని, సంధిస్తే తమరు కవిత్వం చెప్తారని. అవునవునవును. ఇవాళ ఎంత సరదాగా ముస్తాబై వచ్చావే, ఎవరు చేశారు? మా అత్త. అత్త అంటే అమ్మ అన్నమాట. తెలుస్తూనే ఉంది. సరే నేను వస్తా. నేను వెళ్ళనిస్తేగా. మరి నేను వెళ్ళను. ఎవరిది ఎవరిది? ఎవరు వస్తున్నారు? ఇదా నీ నాటకం. సరే రేపు నువ్వు వస్తావుగా, నేను చూస్తా. దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్ అని దిగులతో ఇలా ఎంతకాలం రా? పోటుంటది పోటుంటది. అది లేనాళ్ళు ఎంతమంది అమ్మా? మనకేమి లోటు? కాడెద్దులున్నాయి, ఎకరం నేల ఉంది. పట్టుమని 10 దిక్కుల వాన కురిసిందో పండిందే పంట, పట్టిందే సిరి. ఏం సిరు, ఎంత ఎదిగినా గొర్రెకు బెత్తుడే తోకని ఎదుగు బదుగు లేని సంసారం. రెక్కాడితే గాని డక్కాడదయ్యే. మనకేనేమిటమ్మా, బక్క జిక్కిన ప్రతి పేద రైతు పని ఎంత. అలాగంటే ఎలాగురా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ దిగుళ్ళన్నీ ఏ మహారాజులకో గాని ఏ పూట కా పూట పొట్ట పోసుకునే మనకెందుకమ్మా? కాందా 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 ఏ కోపం మునిపోయిందండి అలా వస్తున్నారు? అబ్బాబ్బా ఎక్కడ చూసిన పొగ పొగ, నోట్లో పొగ, ముక్కులో పొగ, ఏమి తోయట్లేదు. అయ్యో మయం అయ్యో అయ్యో అయిపోతుంది నాకు. ఏంటి అంటారు? మరి పావలా కపూర్తి పడి పచ్చి బొద్దులు తీసుకొస్తే పక్కపోతే ఇంకేం వస్తుందంట. పావలా ఎంత తేలిగ్గా మాట్లాడేవే. పావలంటే ఎంతో తెలుసా? రూపాయలు 4 వంతు 25 నయా పైసలు పావలంటే. ఒక్కొక్క నయా పైసలు సంపాదించాలంటే ఒక్కొక్క రక్తం పుట్టు పడుతుంది కింద. నీకేం తెచ్చు? ఈ మర్మం తెలియకే ప్రజలంతా లాటరీ కొడుతున్నారు. ఇదే చాలు, తెల్లాలేసిన దగ్గర నుంచి ఈ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది మన బతుకంతా. ఇదిగో 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 నువ్వు తర్వాత కేకలేదు కానీ ముందు లోపలికి వెళ్ళి ఆ పచ్చిగట్లు బయట పారేసి ఎండుగట్లు పోయి పెట్టు. ఎడవే ఎళ్ళు. అబ్బబ్బ ఎలాగ పూజ చేసుకోవడం? దేవుడు ఎక్కడున్నా కనబట్లేదు నాకు. ఎక్కడ దేవుడు ఎక్కడ? కారం 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 చంపేశాడే. కండువా ఏంటి? అదేంటండి కోక? కోక ఏంటి కోక? ఓహో కోక, నేను కండు అనుకున్నానులే. మీరు కట్టుకోవాల్సింది కండువా కాదు, పంచె. పంచా ఏమిటో పోయి హడావుడి. ఆ షావుకారి గారి సంగతి నీకు బాగా తెలుసుగా. ఆలస్యం అయితే చాలు ఈ గోవింద్ గారి పని గోవిందా. సరే కొంచెం అయిందా అండి? చెయ్యి ఆరనే లేదు, అప్పుడే బయలుదేరారు. ఎప్పుడు ఆడావిడేనా? అన్నట్టు వంకాయ కూర ఎలాగుందండి? అన్నట్టు నిజం చెప్పమంటారా అండి? అంత నీలాగా ఉంది. ముదురు వంకాయ కావడం వల్ల ముక్క గొరకపడకపోయినా అద్భుతం అద్భుతం అరుచి. అదేంటో కానీ ఈ మధ్యన కూరలన్నీ బాగానే కుదురుతున్నాయండి. నిజమే గాని నీ చేతి కారం తగలడంతో కపాలంలోని మెదడు కరిగి కన్నీళ్ళై ఖాళీ అయిపోతాం. ఆ మాత్రం కారం తినకపోతే పాలిపోరు. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారో? అడిగావు అసలు వెళ్ళందే. కాకపోతే పట్టున 10 నిమిషాలైనా ఇంటి పట్టున ఉండరాయి. సరే నేను ఇంటి పట్టునే ఉంటాను, నువ్వు షావుకారు దగ్గరికి వెళ్ళి చేయి ఉద్యోగం. చాలండి. మరేమిటి ఎప్పుడు నీ ఎదురుకుండా కూర్చుంటే పొట్టలు కలిసేదలా? నా పొట్ట అయితే పర్వాలేదు, మంచితో సరిపోతుంది. మరి నీ సంగతో సేరం బావు కలిపేసుకో, ఊరు బాగలేదు.
17, 17, 4, 21, 21, 7, 26, 26, 26, 21, 7, 26 ఏంటి 28. అరే గోవిందా నాయనా ఫోన్ సెల్ తండ్రి గోవిందా ఒరే గుమస్తా గోవిందా పిలుస్తున్నారా? వస్తున్నా. ఏమిటండి ఇది తిగమగ్గా ఉంది? ఆయన పేరు నా మార్చండి, లేకపోతే నా పేరు నా మార్చండి. అలాగే ఉందిరా నాయన, నా దేవుడి పేరే మార్చమంటున్నా. ఆ పేరు వచ్చి బాలేవుడు నువ్వు పేరు మార్చకూడదు, నా దేవుడి పేరు పెట్టుకోవడం నన్ను ఏడిపించిన పోయాను. ఆడు అటు వడ్డీ ఇచ్చాడా, వాడు 100 రూపాయలు ఇచ్చాడా, వాడు బసవయ్య 100 రూపాయలు ఇచ్చాడు, అసలు కింద జమ కట్టుకోమన్నాడు. ఒరే అసలు కింద జమ కట్టడానికి వాడెవడు, నువ్వెవడు, నేనే ఉండరా? వడ్డీ ఎవడిస్తాడు అసలు కింద జమ కట్టుకుంటే? సరే మిగతా ఇస్తాడా, మాట ఇస్తాడా, వాడు తాత ఇస్తాడా? జమకట్టు, వడ్డీ కింద జమకట్టు. ఇంకా పూజ కాలేదురా, ఇస్తానరా? ఏపిస్తున్నావురా? వడ్డీ కాసు వాడా వెంకటరమణ ఆపద బాంధవ గోవింద గోవింద. పవమాన సుతుని వాటి పవమాన సుతుని వాటి బాధార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం నీనా. గొప్పోళ్ళు మరింత గొప్పోళ్ళు అవుతున్నారు గోయిందా, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు గోయిందా. ఈ వ్యత్యాసాలు ఏమిటో గోయిందా, నిత్య సత్యం చెప్పరా గోయిందా. గోవిందా గోవింద ఉన్నాడండి. అది కదా. అయితే ఈ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట ఏమంటున్నారా? అదే ఉంటే తమరుండాలి, లేకపోతే నేనుండాలి అంటున్నారు. నీ ముఖానికి ప్రెసిడెంటా? అందుకే కదండి వదిలేసేసాను. తమరు కూడా ఎవరు మీరా నన్ను విడిచిపెట్టా ఉంటారా? సరే మనకెందుకండి ఎలక్షన్ గొడవ? వడ్డీకి వడ్డీ పెంచడం, వేలకు వేలు గుంజడం, అంతేగాని అనవసరంగా ఖర్చు పెట్టేది నేనా? పిచ్చోడా, ఇవాళ 10 రూపాయలు విసిరేను, రేపు 100 రూపాయలు గుంజేనే. అది పాయింటే. కాకపోతే 100 ఈ దెబ్బతో కోటికి పడగెత్తాల్సిందే. ఈ మాటలకేం గానీ చూడవలసిన వాళ్ళని చూసి పని చక్క పెట్టుకుని రాబోయ్. అట్లాగే ఎలక్షన్ లో నా ప్రాణాలు ఒగ్గేనట్టంటే ఇతరుల ప్రాణాలు తీయకుండా నీ ప్రాణాలు వదిలేస్తే చాలా మంచిది. అది పాయింట్. బాగా చెప్పారా గోవింద. అంతా 7 కొండల వాడి మహిమ. మనిషి రక్తం రుచి చూచిన పెద్ద పులికి మరో రక్తం రుచిస్తుందా? లంచాలు తినమరిగిన షావుకారు అంత తేలిగ్గా వదిలి పెడతాడట్రా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గిరి. భలే చెప్పావురా. అలా అంటే ఎలారా మరి? పదవులన్నీ ఆ మహారాజులుగా పోలిస్తే మన పేదోళ్ళ గతేం కావాలి? ఏమిటో అయ్యేది? ప్రెసిడెంట్ అంటే మాటలే. పయ్యోళ్ళను పట్టుకోవాలి, పల్లెకి కావాల్సిందంతా చేయించుకోవాలి. దానికి నోటితో మాట ఉండాలి, చేతి నిండా డబ్బు ఉండాలి. ఇదంతా గొప్పోళ్ళు చెప్తే అవుతుంది కానీ మన వల్ల ఏమవుతుందో. నాకు తెలియక అడుగుతాను కానీ మామ, ఎన్నాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా ఉండి షావుకారు మనకు వరగబెట్టింది ఏమిటి? దానికి కావాలని దీనికి కావాలని నలుగురు దగ్గర 4 డబ్బులు గుంజి బొక్కసొల్ల వేసుకోవటం తప్ప ఒక్కడికైనా రెక్కాదుకున్నాడా? రై మాటలతో లాభమే ఉందరా. చౌకరు పెట్టి పుట్టినోడు. పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాడేమో, ఈ జన్మలో గొప్పోడై పుట్టాడు. పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావు మామ. ఏమిటి? కేవలం స్వార్థ దృష్టితో ఈ వ్యత్యాసాలన్నీ మానవుడు కల్పించినవి కానీ ఆ దైవం నిర్మించినవి కాదు. బాగా చెప్పావు బాబా. ఇదిగో మన గ్రామం కూడా ముందడుగు వెయ్యాలంటే మన కష్ట సుఖాల్లో, మన సాధక బాధకాల్లో పాలు పంచుకునేటటువంటి మన వీరయ్య మావను మనం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా చేయాలి. మీరందరూ ఏమంటారు? చాలా సంతోషం. ఇకేమైనా సరే వీరయ్య మావనే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా చేయాలి. చెయ్యండి చెయ్యండి. ఎట్టా చేస్తారో అది చూస్తాగా. ఇప్పుడు తెలవదులే. 4 పల్లి కుంకలు ఎంటేసుకుని సావుకారు మీద సవాల్ చేస్తాడా? సవాల్ ఎవరండి అది? ఇంకెవడు? ఆడే ఆ గుడ్డి కొక్కిరయ్యాడు రాముడు. పెద్ద మునగాడయ్యాడుగా. ఆళ్ళు ఇళ్ళు ఏ గంగలో కలిస్తే మనకెందుకండి? కృష్ణారామా నోరు ఇవే చెప్పొచ్చావు గాని మంచి చెడ్డలో. 4గురిలో నా మాట కాదన్నాక ఇంకా అన్ని వదిలిపెట్టడమే.
దొంగని వాడేవాడండి ఈ భూప్రపంచంలో. కంగు కంగుమని రూపాయి ఎగిరిందంటే చెంగు చెంగని చచ్చిన శవైనా సరే లేచి నిలబడాల్సిందే. ఒరే గోవిందు, ఆ, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క ప్రాణం లేచక్కపోతుందిరా. నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకేం తెలుసు? పదవి కావాలి కదండి, పదవి. గోవిందు, ఆ, అది సరే, ఎంత కష్టపడి ఖర్చు పెడతామనుకో, మనం గెలుస్తామా అని. అబ్బా, ఏమిట్రా శకున పక్షి? పర్వాలేదండి, బతికున్న వాళ్ళ తుమ్ము పాటింపే లేదన్నారు. ఒరే గోవిందు, ఆ, ఎంతకు మన ప్రెసిడెంట్ గిరి రాకది వస్తుందటండి, దానికి కావాల్సిన మసాలా తగిలిస్తే సరి. ఆ. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలక్షన్ దగ్గరలో పడిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇరకాటంలో పడ్డామో మన పని పెతలాటకమే. ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇక మీ ఇష్టం. నీకు డబ్బు అంటే లెక్కలేదురా. నాకు లెక్క లేకపోతే అన్ని లెక్కలు లేనట్టు రాస్తాను. ఇదే మూలకండి నా సొంతానికి కనిస్తున్నానే. అబ్బబ్బబ్బబ్బా, ఇలా ఖర్చు పెడితే ఎలారా నీతోటి? అబ్బబ్బా, ఖర్చు నా సొంతానికి పెట్టు. ఎందుకండి నన్ను కాదు, మీరు భద్రానికి పంపించండి. సరే ఉంచు. గోవిందా, గోవిందా. గోవిందు, అమ్మగారు, మరి సంక్రాంతికి కావాల్సిన సామాన్లు పట్టి రాసుకోలేదే? నా మతి మరుపు మంట మర్చిపోయానమ్మా, చెప్పండి. రండి. అదేమిటి వాడంత పెద్ద పని మీద వెళుతుంటే ఈ సంక్రాంతి పట్టికేమొచ్చింది? ఇది మరీ బాగుందండి. తీరా సంక్రాంతి దగ్గరికి వస్తే అవస్థపడేది ఎవరు, నేనా మీరా? అంతేలేండి, ఇంతలో ఏం మిగిలిపోయింది చెప్పండి అమ్మగారు, చెప్పండి. రాసుకోండి. శ్రీరామజయం. 10 గుమ్మడికాయలు. బూడిది గుమ్మడికాయలు 10. బాబా, మంచి గుమ్మడికాయలండి. మంచి గుమ్మడికాయలు 10 కొబ్బరికాయలు. కాయలు 10. 10 గావంచాలు. గావంచాలు మంచాలు కొంచాలు ఏమిటి ఇదంతాను? నేనే బతుకుంటారా ఈ దెబ్బతో కొంప గున్నమైపోవాలా? మంచాలు 10 ఎందుకు? అబ్బబ్బా, అదేమిటండి, మన ఆచార ప్రకారం తర్పణాలకు సామాన్లు పట్టిస్తుంటే అలా సందర్భాలు మాట్లాడతారేమిటి? ఆచారాన్ని కట్టిబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య మా నాన్నగారు నా కల్లో కనిపించి, ఒరే నాయనా, తర్పణాలకని ఎందుకురా గుమ్మడికాయలు, ఆనవకాయలు, బీరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు అన్నీ తెస్తావు? నాకు తోటకూర అంటే ఎక్కువ ఇష్టాన్ని నీకు తెలుసుగా, దాంతో ఏర్పాటు చేయని చెప్పాడు. గనుక మన దొడ్లో ఈ మధ్య వర్షానికి లేచేయే తోటకూర స్తంభాలు, అందులో చిన్న తోటకూర స్తంభం చూసి ఏర్పాటు చేయి. మంచివారండి మీరు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఊరికే ఉండండి. నవ్వితే వాళ్ళ పళ్ళే కనబడతాయని చెప్పు. సిగ్గు లేకపోతే సరే, వాళ్ళకే నీకు నాకును. రైట్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. ఏమో, ఇదంతా నాకు తెలియదు. పండగ వారం రోజులు ఉందనంగా సామాన్ ఇంటికి రాకపోతే నేను ఊరుకునేది లేదు, అంతే. బాబు గారు, అమ్మగారికి కోపం వస్తే మనిషి కాదు, ఎందుకు వచ్చిన వస్తా ఈ పట్టి ప్రకారం సామాన్లు తెద్దాం. రై ఎవరు మీరా? ఆరోడు కోపం వచ్చిన చేయడానికి నేను దద్దమ్మ కదరా, పెద్దమ్మ. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. సరే. ఎంత కష్టం వచ్చింది ఈ ఏడుకొండలవాడా, ఆపద్బాంధవా తండ్రి, ఈ ఆపదలోంచి నన్ను ఎలా రక్షిస్తావో. గోవిందా, గోవిందా. పిలిచారా? అబ్బబ్బబ్బబ్బా, నిన్ను పిలవలేదురా, పోరా తన్నాసై. దేవుడు, నీ పేరున్నా మార్చుకోవాలి, లేదా నా ఇష్టదైవనన్నా మార్చుకోవాలరా. నాకు ఎక్కడ దొరికేవరా సన్నాసి, బుద్ధిహీనుడా, జ్ఞానహీనుడా, పశువ. తమ్ముడు, ఎలక్షన్ రేపే. నువ్వు, మరదలు, పిల్లలు అంతా వచ్చి ఓట్లు వేసి వెళ్ళాలి. తప్పక. అది మా విధి. సంతోషం. బండి పంపిస్తా. ఇంకా నయం, మా బండతో తీర్థాన్ని బయలుదేరుతాం. చాలా సంతోషం. నాలో ఏముంది రాయన, మీరంతా ఓటు విలువను గ్రహించారు. కేవలం మీ అభిమానమే మనల్ని చేయిస్తుంది. వస్తా. మంచిదన్నయ్య. పదండి. నీ ఓటు, ఈ ఓటు, ఈ ఓటు. ఏం బావా, నువ్వు కూడా ఇదే బాకే నా మాట విను. చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. పిల్ల జల్లగలవాడి ఎందుకన్నా పనికొస్తుంది. ఉంచు. డబ్బు విలువ తెలియక కాదురా భద్రుడు, తెలుసు. కానీ మనుషులుగా పుట్టాము, మనుషులుగా పెరిగాము. పేదవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు గొప్పవాళ్ళకి లేవని అంతే అంటావా? ముమ్మాటికి దేనికైనా ప్రాప్తి ఉండాలి. ఈ లోటు మనకు ప్రాప్తి. కనపడ్డాలా? ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలి.
మా తోసుకొస్తాయా? ఆ మాత్రం నాకు తెలీదు. నీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏంటా విషయం? మరి నీ ఓటు తప్పకుండా వేరే చేస్తాను. అది మట్టి కూజ ఇట్టే పగిలిపోతుంది. మా వెంకయ్య గారి చూడు ఇత్తడి బాణ తడతగా అద్దగదగా మెలమల మెరిసిపోతుంది. ఓ ఈ పై మెరుపులకు మెరిసేవాళ్ళం కాదు రావో. వెంకయ్య గారికి ఒక ఓటు పోయిందా? పోయిందో నేను క్యాన్వాస్ చేయకూడదు. క్యాన్వాస్ ఏమిటి సార్, నా ముఖం గోలి పట్ట. మనకు ఒక ఓటు వచ్చిందిగా, అదిగో ఆ డబ్బాలో పడేసిపోదామని వచ్చాను. ఓటేయడానికి వచ్చి గోల్ చేస్తానేమిటా? నువ్వు అటేనా? నేనేమిటి అందరూ అటే. అందరూ అటేనా? నమస్కారం అండి. మీ పేరు? మా అమ్మకు ఈ ఏడుకొండల వాడంటే చాలా భక్తి అండి, అందుకని పోయిందా పోయిందా. ఏమండి పెద్దమ్మ అవుతుంది, ఇంకొక ఓటు ముక్క ఎక్కువ ఓడదు. ఈ దెబ్బతో మా సాగుతారు పోయిందా. ఏడుకొండల వాడ పోయిందా, రక్షించు, వీరయ్యని గెలిపించు. పైన వేస్తాడు పైను. ఎక్కడ పూజ? వెంకయ్య గారికి 302 ఓట్లు, వీరయ్య గారికి 2400 ఓట్లు. గెలుపు వీరయ్య గారిదే. ఇక నుండి వీరయ్య గారే ప్రెసిడెంట్. సీతారాములకి జై. ఇదేమిటి బావా నీకు నాకు జై ఏమిటి? మరి వేరే మా గెలిచాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ వేడుకే, అందరికీ జై. ఏం వేడుకలో ఏమో మా నాన్న మండిపడిపోతున్నాడు. మీ నాన్న మంటెంతసేపు? కొంచెం సన్నీళ్ళు చాలే, నీకే నువ్వు చెప్తావు. మీ ఇద్దరి మధ్య నలిగి చచ్చేది నేను. బావా ఈ కక్షల వల్ల మనకే ఎడబాటు వచ్చేట్టుంది. అబ్బే, అది అన్నటికీ జరగదు. నేను నీవాడినని నువ్వు నాదానివని మన జాతకంలో ఎన్నడో రాసి పెట్టుంది. అందుకని ఇలాంటి పిచ్చి ఊహలు కట్టిపెట్టి ఈ రాత్రికి మన రచ్చబండ దగ్గర జరగబోయే ప్రదర్శనకు తప్పకుండా రావాలి. అక్కడ ప్రతిరోజు మనం చూసే మంచి చెడ్డలు చక్కగా ప్రదర్శిస్తాం. ఇదిగో మీ నాన్నను కూడా తీసుకురావాలి సుమా. మరేం పర్వాలేదు, ఒక్కసారి చూశాడంటే మరమ్మ, పూర్తిగా మరమ్మ. ఒక్కసారి మా నాన్న చూశాడంటే మనిద్దరి పని మరమ్మ. ఏడిశాడు. ఇదిగో పక్కనే ఉండు, మీరిద్దరు చెప్పాక కాస్త చన్నీళ్ళు తెల్లొస్తాం. ఏమిటి మా దూకుడు? పెద్ద మగోడు బయలుదేరాడని ఒదికొదికి వెళ్తారు. మరి ఎంత కోపం అయితే ఎలాగే? వారు మా కోపాలని నేను చేస్తలేవో. మామయ్య మారాయి రోజులు మారాయి. సీత